నమస్కారం ఫ్రెండ్స్, వెల్కమ్ టు మంచి మార్గం ఛానల్. మంచి మార్గం ఛానల్ని మంచి దారిలో నడిపియాలి అంటే నైతిక విలువలు పాటించాలి అంటే మీ సహకారం ఎంతో అవసరం. ఈ ప్రమోషన్స్ కోసం రియల్ ఎస్టేట్ వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని అడ్డగోలు దారులు తొక్కే కంటే నైతికమైన పనులు చేసి ఈ ఛానల్ని రక్షించుకోవడం నా బాధ్యత. మన చుట్టుముట్టు ఉన్న రియల్ ఎస్టేట్ ఛానళ్ళు డబ్బులు తీసుకొని మరీ పక్కదారి పట్టిస్తుంటే మంచి మార్గం లాంటి ఛానల్ అదే దారిలో వెళ్ళటం నాకు ఇష్టం లేదు. కనుక ఈ మంచి మార్గం ఛానల్ మంచి దారిలో నడవాలి, నైతికంగా బలపడాలి, మంచి జెన్యున్ సమాచారాన్ని అందించాలి అంటే దానికి డబ్బు చాలా అవసరం. అందుకోసము నేను అమెజాన్ అసోసియేట్గా మారాను. అంటే ఇన్ని ఏళ్ల తర్వాత. నాకు ముందు కూడా తెలిసి చేయొచ్చని, కానీ కరెక్ట్ టైం రాలేదు. మంచి మార్గం ఛానల్ మంచి దారిలో నడుస్తుంది, బాగా వ్యూస్ పొందుతుంది. అది ఇంకా దూకుడు పెంచాలి. నేను రాబట్టబోయే సమాచారం పక్కాగా ఉండాలి అంటే దానికి డబ్బు చాలా అవసరం. అందుకోసం నేను అమెజాన్ అసోసియేట్గా చేరాను. అందరూ బాగా కమిషన్ వచ్చే ప్రోడక్ట్స్, బాగా మార్జిన్ ఉండే ప్రోడక్ట్స్, బాగా కాస్ట్లీ ప్రోడక్ట్స్ ప్రమోట్ చేస్తుంటే నేను దానికి విపరీతంగా మనం రోజువారీ వాడే వస్తువుల్లో మంచి క్వాలిటీ, సరసమైన ధరలో ఏ వస్తువులు లభిస్తున్నాయో అది అమెజాన్ లింక్ నేను వేయదలుచుకున్నాను. మీరు ఆ అమెజాన్ లింక్ వెళ్ళండి. నేను చూస్ చేసుకున్న ప్రోడక్ట్స్ ఒకసారి పరిశీలించండి. నేను బాగా పరిశీలించే ఆ లింక్ వేసాను. మీకు నచ్చితే కొనొచ్చు. మీరు ఈ వస్తువులు అంటే జెన్యున్ ప్రోడక్ట్స్, వాల్యూ ఫర్ మనీ ప్రోడక్ట్సే ఇస్తాను. అది కొనటం వల్ల నాకు దానిపై కమిషన్ వచ్చి అది ఛానల్ బలపడడానికి తోడ్పడుతుంది. మీరు అనవసరంగా నాకు డొనేషన్ ఇచ్చే కన్నా ఈ అమెజాన్ ప్రోడక్ట్స్ కొంటే మీకు వస్తువు వస్తుంది, దానిపై నాకు 3 నుంచి 8% కమిషన్ రావచ్చు. ఎందుకంటే నేను ఇప్పుడే అది స్టార్ట్ చేశాను. అది వస్తుందో లేదో కూడా నాకు తెలియదు. కానీ డెఫినెట్లీ మీరు ఆ లింక్ క్లిక్ చేసి, నేను కమెంట్ బాక్స్లో మరియు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. డిస్క్రిప్షన్లో లేకపోతే కమెంట్ బాక్స్లో తప్పకుండా ఇస్తాను. ఆ లింక్ క్లిక్ చేసి మీకు ఆ వస్తువు నచ్చితే మీరు కొంటే దానిపై వచ్చే డబ్బు నాకు ఎంతో సహాయంగా ఉంటుంది. కమింగ్ బ్యాక్ టు టుడేస్ టాపిక్. ఈ హైడ్రా చర్యల వల్ల హైదరాబాద్ చుట్టుముట్టు ఒక పానిక్ అట్మాస్ఫియర్ నెలకొన్నది. నేను 4 ఏళ్ల వరకు మీరు హైదరాబాద్ జోలికి రావద్దు అని చెప్పాను. కానీ నాకు కూడా ఇలా సడన్గా హైడ్రా వల్ల ఇలాంటి దుస్థితి ఏర్పడుతుందని నాకు కూడా ఐడియా లేదు. హైడ్రా వల్ల దుస్థితి ఏర్పడుతుంది అని నాకు కూడా ఐడియా లేదు. కానీ నాకు ఒకటే గ్యారంటీ ఉండే, నెక్స్ట్ 4 years వరకు పొలిటికల్ గందరగోళం, ఈ ఆంధ్రప్రదేశ్ అమరావతి గందరగోళం, ఈ మోదీ అండ్ కాంగ్రెస్ గందరగోళం వల్ల
తెలంగాణ డెవలప్మెంట్ కుంటుపడుతుంది అనే గ్యారంటీ ఉండే. కానీ ఆ నెగటివిటీకి ఇలాంటి నెగటివిటీ తోడవుతుంది అని నేను కూడా ఊహించలేదు ప్రాక్టికల్ చెప్పాలంటే. అంటే మన నాగార్జున గొలగొట్టింది 2 days ముందు 1 day ముందు నాకు తెలిసిపోయింది, ఆ కథ వేరే. అదంతా చిన్న విషయాలు. కానీ మనము పెద్ద విషయానికి వస్తే మనము ఈ టోటల్ పొలిటికల్, ఎకనామిక్ అండ్ ఈ ఫైనాన్షియల్ ఒడిదుడుకులు చూస్తే నాకేమనిపిస్తుందంటే 4 years వరకు మనము యావత్ తెలంగాణలో మనము రియల్ ఎస్టేట్ టచ్ చేయకుండా చాలా మంచిది. ఏ రియల్ ఎస్టేట్ అయినా, ఏ భూమి అయినా మనం కొనదలుచుకుంటే స్పాట్లో ఒక 20 to 30% డిస్కౌంట్కే మీరు మాట్లాడండి తప్ప ఏ 5%, 2%, 3%, 10% జోలికి పోకండి. డైరెక్ట్ 20 to 30% డిస్కౌంట్ అడగండి. ఎందుకంటే ప్రాబబుల్ రేట్స్ ఇన్ నెక్స్ట్ 1 or 2 years విల్ బి 20 to 30% డౌన్. అంతేగాని పెరిగే సూచనలు ఏమాత్రం లేదు. ఎంత పెంచడానికి చూసినా దానికి యాంటీడోట్గా ఇలాంటి చర్యల వల్ల హైదరాబాద్ రియల్ ఎస్టేట్ కుంటుపడుతుంది కానీ బలపడదు. మనము ఇప్పుడు హైదరాబాద్లో జరిగే పరిణామాలు మనం క్షుణ్ణంగా గమనిస్తే, ఇప్పుడు ఈ పల్లా రాజేశ్వర్ రెడ్డి అంటే మనము ఇప్పుడు నెక్స్ట్ ఎన్ కన్వెన్షన్ కూల్చడం చాలా ఈజీ. ఎన్ కన్వెన్షన్ ఈజ్ నాట్ ఏ పర్మనెంట్ స్ట్రక్చర్. బట్ మనము ఆ చిత్రపురి కాలనీలో విల్లాలు పడగొట్టడం కూడా, దాంట్లో ఒక 8 విల్లాలు అన్ఆథరైజ్డ్గా ఉన్నాయి, అవి పోయాయి. కానీ ఆథరైజ్డ్గా కట్టిన విల్లాలు కూడా పడగొట్టారు అంటే మనం బాగా ఆలోచించవలసిన విషయం. ఇప్పుడు హైదరాబాద్ చుట్టుముట్టు 1500 గొలుసు కట్టి చెరువులు, కుంటలు, పెద్ద పెద్ద కుంటలు ఉన్నాయి. దాని FTL పరిధి, దాని బఫర్ జోన్ పరిధి సామాన్యుడు తెలుసుకోవాలంటే కష్టదాయకమైన విషయమే. ఇప్పుడు మనము ఒక హైదరాబాదులో రీసెంట్గా ఉన్న ట్రెండ్ చూస్తే, అంటే లేక్ వ్యూ, పాండ్ వ్యూ, రివర్ వ్యూ అని ఎవడు పేరు పెడతాడో ఆ హైరైజ్లు కానీ, అపార్ట్మెంట్లు కానీ, విల్లాలు కానీ అమ్ముడు పోవు. కరెక్టా? మనము ఒకసారి ఆలోచించాలి, ఈ పేరు ఎందుకు పెట్టాడు, ఆ కుంటపై, ఆ లేక్పై ఆయనకున్న హక్కేమి? బఫర్ జోన్ కాకుండా FTL పరిధిలో లోపల పోయి తన వెంచర్లకు ఒక మంచి వ్యూ రావాలని, బాగా అమ్ముడు పోవాలని, ఒక సీ వ్యూ ఉన్నట్టు మన మూసీ వ్యూ కూడా రివర్ వ్యూ అని పెట్టి, లేక్ వ్యూ అని పెట్టి, అంటే కబ్జా చేసిన ప్రాపర్టీలను ముస్తాబు చేసి దాని ప్రజలకు కోట్లకు అమ్మే ప్రయత్నం చేస్తుంది. ఇప్పుడు దాని FTL పరిధిలో బయట కట్టినా, FTL పరిధిలో లోపల పోయి అట్లీస్ట్ గార్డెన్ అటువంటివి డెవలప్ చేసి ల్యాండ్స్కేపింగ్ పేరుతో కబ్జా చేసింది. ఇప్పుడు నాగార్జున సేమ్ అట్లే చేస్తుంటే సేఫ్గా ఉంటుండే. ఇప్పుడు ఉన్న ఎన్ కన్వెన్షన్ ప్లేస్లో పార్కింగ్ పెట్టి ఎన్ కన్వెన్షన్ రోడ్డుకు పెట్టింటే ఆయన సేఫ్గా ఉంటుండే. ఎక్కువైతే టైల్స్ పలకొడుతుండే తప్ప GHMC వాళ్ళు కానీ, హైడ్రా వాళ్ళు కానీ చేయగలిగింది ఏం లేదు, అది పట్టాభూమి కనుక. కానీ ఆయన ఎన్ కన్వెన్షన్ కట్టి అంటే నాగార్జునకు లాస్ కాలేదు, లాభంలోనే ఉన్నాడు. హైడ్రా కూల్చివేసే దీనికి డబ్బులు కూడా మిగిలించుకున్నాడు. నాగార్జున పక్కా బిజినెస్ మ్యాన్, కానీ చాలామంది అలా చేయలేరు. ఇప్పుడు హైడ్రాని అడ్డుకట్ట వేయడానికి, దాన్ని అక్కడనే స్టాప్ చేయడానికి ఇప్పుడు OIC లాంటి వాళ్ళు నెక్లెస్ రోడ్ అది కూడా వయలేట్ చేస్తుంది కదా FTL లెవెల్కి, బఫర్ జోన్ని. మరి నెక్లెస్ రోడ్ కూలుస్తారా అని అడుగుతున్నాడు. అంటే వీళ్ళకి వచ్చేసరికి నెక్లెస్ రోడ్ గుర్తుకొచ్చింది.
నెక్లెస్ రోడ్ ఇస్ ఏ పబ్లిక్ యూటిలిటీ. ఇప్పుడు హుసేన్ సాగర్ మీదుగా ఒక బ్రిడ్జ్ కూడా కట్టొచ్చు, కానీ సామాన్యుడు పోయి బుద్ధుని విగ్రహం తీసేసి అక్కడ ఒక విల్లా కట్టుకుంటారంటే పర్మిట్ చేయరు. అంటే పబ్లిక్ యూటిలిటీ కోసం ఏదైనా వాటర్ బాడీ కానీ నాలా కానీ, ఇప్పుడు ఒక నాలా పోతుంది, ఇక్కడి నుంచి అక్కడ వెళ్ళాలి అంటే గవర్నమెంట్ ఒక బ్రిడ్జ్ కడుతుంది. గవర్నమెంట్ బ్రిడ్జ్ కడుతుంది కదా అని నాలాపై నువ్వు ఒక లోపల ఒక పైప్ వేసి దాని మీద ఒక విల్లా కట్టలేవు కదా. పబ్లిక్ యూటిలిటీ కోసం దేశంలో అంటే రివర్స్నే ఆపడానికి డ్యామ్స్ కడుతున్నారు. నీవు ఒక నదిని ఆపడానికి డ్యామ్ కట్టావు కనుక నేను కూడా ఒక నాలాని ఆపడానికి ఒక ఇల్లు కట్టుకుంటా. నా ఇంటి పక్క నుంచి నాలా నాకు ఇష్టం లేదు కనుక నాలాను డైవర్ట్ చేస్తా, నా ఖర్చులతోనే చేస్తా అంటే ఇది ఇల్లీగల్. పబ్లిక్ యూటిలిటీ అండ్ పబ్లిక్ యూటిలిటీ సర్వీసెస్ ఆర్ exempted unless it creates an environmental hazard. ఓఐసీకి జవాబు చెప్పవలసింది ఇలా. ఓఐసీ డైరెక్ట్ లేక్ మధ్యలో ఐలాండ్ క్రియేట్ చేసి దానికో కనెక్టివిటీ రోడ్ తయారు చేసి లేక్నే కబ్జా చేసి, అంటే హరామీ ప్రాపర్టీపై హలాల్ చేసిండు. భూమి ఏమో హరామీ, एजुकेशन इंस्टीट्यूट है हलाल, हराम के ज़मीन पर हलाली काम करे। हलाल का काम कहाँ करे? हराम की ज़मीन। ज़मीन हरामी है, तुम्हारा नहीं है, तुम्हारा बाप का नहीं, पब्लिक का ज़मीन। पब्लिक का ज़मीन भी नहीं वो एक तालाब है, तालाब को क्या करे तुम? हाँ, उस पर कब्जा करके एक नया एजुकेशन इंस्टीट्यूशन बना दी। तुम उतने ही कुतुब मीनार बनाना है तो हैदराबाद में लाखों एकड़ जमीन खाली है, वहाँ बना सकते ना वैसा, वैसी वहाँ बना सकते कुतुब मीनार से बड़ा, ईफिल टावर से बड़ा बना। कौन ना को बोल रहा तुम्हें? कोई ना को ना बोल रहा ना, रोकना नहीं ना, उतना पैसे है तो। हाँ, अरे साफ सुथरा जमीन लाखों एकड़ है हैदराबाद में, नहीं है क्या? वहाँ बना, यतीमों के लिए गरीबों के लिए एजुकेशन वहाँ बना। जाके तालाब के बीच में कब्जा करके वहाँ बना के मेरे ऊपर गोलियां चलाओ, लेकिन वो स्कूल मत गिराओ। जब गोली मारे तो गांड फट गई, गोली मारा ना कोई, अंदर सुराख कर दिया ना। जब क्या बोले? अरे गोली मार दिया, गोली 2 गोली मारा उन्हें, तपंचे से मारा गोली उन्हें मारे, तो तुम क्या बोले? अरे गोली मार दिया, गोली मार दिया, अब भी है गोली पीछे पीठ पे, एक गोली मारे तो तुम उतना हल गए। तुम क्या बोल रहे? गोलियां बरसाओ, कई के लिए बरसाते? नहीं बरसाते भाई, तुम्हारे ऊपर केस करते, कब्जा का केस करते, लेक को कब्जा करने के लिए केस करते, वो बिल्डिंग ढा देते। समझ में आया? अरे बिल्डिंग को ढहाने के लिए तुम्हारे ऊपर गोली कहीं को चला है? तुमको पकड़ के अंदर डाल दिया तो एक रूम में डाल दे के पूरा ढहा दिए तो हो गया, उसके लिए गोली कहीं को चलाते? पागल है पुलिस लोग? उठाते पैर, हाथ पैर उठा के अंदर डाल देते, डाल के पूरा कॉलेज ढहा देते, उतना ही। आपको कहीं को तकलीफ देना भाई? अब नागार्जुन भी वही डायलॉग मारा बोले तो क्या होना? कोई कुछ नहीं कर सकता ना। सब लोग बोलते मेरे ऊपर गोलियां चलाओ, मेरे ऊपर बुलडोजरा चलाओ, मेरे ऊपर टैंका चलाओ बोल के, ठीक है? अरे तुम्हारे ऊपर चला है तो क्या थी? गवर्नमेंट को क्या आता? गए सो जमीन वापस आता क्या? क्या आता ना? गए सो जमीन वापस आना बोले तो क्या करना? तुमको हाथ पैर बांध के अंदर डाल देना, डाल के ढहा देना।
हाँ, फिर वो तालाब को तालाब बनाना, वो जब बोलते हैं उसको काम बोलते। तुम हराम के जमीन पर हलाली करे, वो लोग क्या कर रहे हैं, हराम की जमीन हटा के हलाली का काम कर रहे हैं, वो भी तुम्हारे ऐसे ही काम कर रहे हैं। उसकी गलती क्या है? कुछ नहीं है ना। अरे कब्जा ना ही कुतुब मीनार बनाने का अपना पैसा है तो हलाल के जमीन पे बनाओ ना, हराम के जमीन पे कर को बनाए। ठीक है ना, मैं बोल रहा हूँ, समझ में आ रहा ना? అంటే వీళ్ళు ఎట్లా అంటే అరే ఉర్దూ వస్తుంది కదా అని తుర్కోళ్ళు ఉంటారని చెరువు మధ్యలో నువ్వు మట్టి కట్టి దాని మీద కాలేజ్ కట్టుడు ఏందా? నీకు కుతుబ్ మినార్ కట్టే అని పైసలు ఉంటే ఎక్కడో కొనుక్కో 10 ఎకరాలు, కొనుక్కొని కట్టు. దగ్గర లేవా 10 ఎకరాలు లేవా, ఫామ్ హౌస్లు లేవా నీకు? ఆడ కట్టు. ఆ చదివే దొరికిందా నీకు పేదోళ్ళ కోసం ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ కట్టడానికి? అంటే ఇవన్నీ వీళ్ళు యథేచ్ఛగా జరిపే అన్యాయాలకు కవరింగ్ ఇచ్చుకోవడానికి చేసే పనులు. గోలీ బర్సా ఉంటాడు, ఎందుకు బర్సేస్తారు? గోళీలు వేస్ట్ అవుతాయి నీ మీద, నీకు కబ్జాలు తీస్తారు అంతే. నిన్ను ఏం చెక్కు చెదరకుండా అట్లనే కూర్చోబెడతారు లోపల రూమ్లో. అరే సింపుల్ పనికి నువ్వు అంత కాంప్లికేటెడ్ చేయకు. ఓఎస్సీసా పెద్ద పెద్ద మాటలు మాట్లాడాడు. బుల్డోజర్ వస్తుందనగానే ఎక్కడ కట్టిండో ఆ తాళా పక్కనే కూర్చుంటాడు. అంటే వీళ్ళ మెంటాలిటీనే అట్లుంటుంది. మనం ఏం పెద్ద ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. పల్లా రాజేశ్వర రెడ్డి ఎక్కడ కట్టిండు? వాడిని గుద్దవాళ్ళకు చూడండి. పల్లా రాజేశ్వర రెడ్డి చెరువులో కట్టేసి ఆ బఫర్ జోన్ కూడా కాదు, ఆ కాలువలో మళ్ళీ ఇచ్చిండు. నేను ఎప్పటి నుంచో మంచి మార్గంలో చెప్తున్నా, బ్యాంకులు మొత్తం ఇరుక్కుంటాయి. పల్లా రాజేశ్వర రెడ్డికి బఫర్ జోన్ ల్యాండ్కు 84 కోట్ల బ్యాంకు రుణం దొరికింది. ఎట్లా దొరికింది? ఇప్పుడు దాన్ని ఏమంటారు, ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న చెరువు భూమికి నువ్వు 84 కోట్ల రుణం ఎట్లిస్తావు? అది రెవెన్యూ రికార్డ్స్లో ఏమని ఉంది? ఆ రెవెన్యూ రికార్డ్స్ పరిశీలించే 84 కోట్లు ఇచ్చిండ్రా? పల్లా రాజేశ్వర రెడ్డి మొడ్డి ముఖం చూసి ఇచ్చిండ్రా? అంటే బ్యాంకులు సామాన్యునికి 1 లక్ష రూపాయలు లోన్ ఇవ్వాలంటే 30 తిప్పలు పెడుతుంది, 100 డాక్యుమెంట్లు అడుగుతుంది. నేను ఎప్పుడో చెప్పిన, బ్యాంకులు మొత్తం సంక్షేమంలో పడతాయి. 30 లక్షల ఫ్లాట్కు 1,500,000 రుణం ఇస్తున్నారు. అది పడగొడితే ఇల్లీగల్ అంటే బ్యాంకుకు 0 వస్తుంది. ఎందుకంటే గవర్నమెంట్ భూమిపై కట్టిన కట్టడంపై లోన్ ఎట్లా ఇచ్చిండ్రు, లోన్ మీరు రాబట్టలేరు అని కోర్టు జడ్జిమెంట్ కూడా వస్తుంది. కాదు బాధితులు పోయి మేము 1 రూపాయి కట్టాము, మాతోనే మోసం జరిగింది అంటే, మోసం జరిగిన ప్లేసు బ్యాంకు ఎట్లా వెరిఫై చేసి లోన్ ఇచ్చింది అని బ్యాంకుపై మొట్టికాయలు మొట్టి మీకు 0 లభిస్తుంది అని బ్యాంకు తన్ని పంపిస్తుంది కోర్టు. అది లీగాలిటీ. ఇప్పుడు యావత్ హైదరాబాదులో మీకు తెలుసో లేదో మహేశ్వరంలో 12 యాక్టివ్ చెరువులు ఉన్నాయి. మహేశ్వరం, మీరందరూ మహేశ్వరం కొత్త సిటీ అంటారు కదా, టోటల్ ఫార్మాసిటీ మహేశ్వరం కలిపి 24 చిన్న పెద్ద చెరువులు కుంటలు ఉన్నాయి. 24 పెద్దవి చిన్నవి. మళ్ళీ దాని ఎఫ్టీఎల్ పరిధి ఏంది, దాని బఫర్ జోన్లు ఏంది, ఆ బఫర్ జోన్లు అయినాక ఇప్పుడు కడితే అది లీగల్గా ఎంత కరెక్ట్ ఉంటుంది? నేను ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఇస్తా. మన తెలుగు యూట్యూబ్ ఛానల్ ఉంది ఒకటి, రిస్క్ లెస్ రియల్ ఎస్టేట్ అని. మీరు పోయి చూడండి, వాడి మోసం ఎట్లుంటుంది నేను చూపిస్తా. సౌరవ్ బాట అక్కడక్కడ ఇంగ్లీష్లో ఇక్కడ తెలుగులో మాట్లాడతాడు. మొన్నటి వరకు ఆ కడతాలో ఆమన్గాల్ దగ్గర అనుకుంటున్నాను, చెరువు పక్కకు 9 లక్షలకు విల్లా ప్లాట్లు తానే అమ్మిండి చేసి, తానే లేఅవుట్ చేసి చెరువు కుంట బఫర్ జోన్లో 9 లక్షలకు విల్లా ప్లాట్లు అమ్మిండు. నేను అమ్మేసిన అని చెప్తుండే, నిమ్మడు పోయినా మనకు తెలియదు. రిస్క్ లెస్ రియల్ ఎస్టేట్ ఛానల్ పోయి
ఈ ఆమనగల్ దగ్గరనో ఎక్కడనో చెరువు చెరువు ఆ భూమిలో శీకం భూమిలో ఏమంటారు కదా, చెరువు పక్క ప్రాంతం బఫర్ జోన్ లోపలనే 9 లక్షలకు ఒక ప్లాట్ అమ్మాడు. అమ్ముడు పోయినా చెప్తుండు. ఆ కొన్నోడు ఏం కావాలి? అప్పుడు ఏం చెప్పిండు, లేక్ ప్రక్కన మీరు షికారు చేయొచ్చు, ఫిషింగ్ చేయొచ్చు, మీరు మంచి వ్యూతోని మీ దీంట్లో. ఇప్పుడు హెచ్ఎండిఏ పరిధి ఆర్ఆర్ఆర్ వరకు విస్తరించకపోతే కూడా డిటిసిపి పరిధి ఉన్నా నీ విల్లా ప్లాట్లు ఏం కావాలి? లీగలీ వాల్యూడా? ఎంతమందికి ఆ విల్లా ప్లాట్లు అంటించినావు? ఎంతమందికి ఆ చెరువు గట్టు భూమి అంటించి దాన్ని విల్లా ప్లాట్లుగా మార్చి 9 లక్షలకు అంటించినావు సౌరభ్? రిస్క్లెస్ రియల్ ఎస్టేట్ అంటే మోస్ట్ రిస్క్లో పడేసే రియల్ ఎస్టేట్ దందా చేసేది సౌరభ్. మీరు పోయి చూడండి. జస్ట్ 2 months బ్యాక్ వీడియోలు కూడా వేసిండు. పక్కకు చెరువు ఉంది, ఓ పెద్ద కుంట ఉంది, దాంట్లో ఆనుకోనున్న భూమిని విల్లా ప్లాట్లుగా మార్చి 9 లక్షలకు ఒక విల్లా ప్లాట్ అమ్మేసి ఈయన రిస్క్లెస్ రియల్ ఎస్టేట్ అనే ఒక ఛానల్ నడిపిస్తాడు సౌరభ్ అనే పేరు. మీరు పోయి చూడండి. అక్కడ నేను తప్పుగా మాట్లాడుతుంటే పోయి చూడండి, అడగాడు ఆయన. ఇప్పుడు నీ పరిస్థితి ఏంది బాబు? నువ్వు అన్నావు కదా విల్లా ప్లాట్లు 9 లక్షలు డెడ్ చీప్ అన్నావు కదా, ఆమన్గల్ దగ్గరనో ఎక్కడనో. మరి నీవు అమ్మిన వెంచర్ ఒక లేక్ లోపల వస్తుంది, లేక్ ఆనుకొని వస్తుంది కదా, మరి అది ఎఫ్టిఎల్ భూమా, బఫర్ జోనా? అక్కడ ఎట్లా కట్టినావు నువ్వు? ప్లాట్లు ఎట్లా అమ్మినావు? ఒకసారి ఆయన అడగండి. అంటే ఇటువంటి బద్మాష్ గాళ్ళు మొత్తం సిటీలో ఎట్లా తయారయ్యారు. మళ్ళీ ఆయన మాటలు చూడండి ఎట్లుంటాయో, పతివ్రత మాటలు ఉంటాయి. పతివ్రత ఎట్లా మాట్లాడుతుందో అట్లా మాట్లాడుతుంది. దూరేది ఎక్కడ? దొంగల గుడిసెల. ఇప్పుడు నేను ఏ ఫ్లాట్ రికమెండ్ చేయ, ఎందుకంటే నాకు క్లారిటీ లేకపోతే నేను చేయ. ఎవడు రాడు కూడా, నా ఛానల్ తీరు చూసి ఎవడు రాడు. కానీ రిస్క్లెస్ రియల్ ఎస్టేట్ అనేది రిస్క్లెస్ రియల్ ఎస్టేట్ చూపిస్తా అని తానే ఒక మోస్ట్ డర్టీ రిస్కీ వెంచర్ చేసి చెరువు కుంట పక్క భూమిని ఆయన ఒక లేక్ వ్యూ విల్లా ప్లాట్స్గా చేసి అమ్మేసి మొన్న శ్రీరంగ నీతులు చెప్తుండు, హైడ్రా వేస్తుండే. సామాన్యుడు బలైపోతుండే. సామాన్యుడికైతే నీలాంటి వాడు ఉంటే సామాన్యుడే బలవుతాడు. ఒక రియల్ ఎస్టేట్ ఛానల్ తన నైతిక విలువల్ని కోల్పోయి అడ్డమైన పనులు చేస్తే ప్రజలు బాధపడతారు న్యాచురలీ. ఇప్పుడు మొన్నటి వరకు అనురాగ్ యూనివర్సిటీకి ఆనుకోనున్న వెంచర్ అని చెప్పేవాడు ఇప్పుడు అనురాగ్ యూనివర్సిటీ జరిపేసి అనురాగ్ యూనివర్సిటీకి దూరంగా ఉన్న వెంచర్ తప్పక కొనండి, అనురాగ్ యూనివర్సిటీకి దూరంగా ఉన్న వెంచర్ తప్పక కొనండి అంటారు. మన పట్నం మహేందర్ రెడ్డి ఫామ్ హౌస్ పక్కకే కూతవేటు దూరంలో అనేది ఇప్పుడు పట్నం మహేందర్ రెడ్డి ఇంటికి చాలా దూరంలో ఉంది మా వెంచర్, తప్పక కొనండి. పట్నం మహేందర్ రెడ్డికి ఇంటికి మాకు ఏ సంబంధం లేదు, తప్పక కొనండి. ప్రతి లేక్ వ్యూ, పాండ్ వ్యూ, రివర్ వ్యూ అని పెట్టే ప్రతి ఒక్క వెంచరు ఇప్పుడు ఆ వ్యూలో మొత్తం చేర్పేస్తారు రబ్బర్ తీసుకు. ఎందుకు జరపాలి? నీకు నీ ప్రాపర్టీకి ఆ గవర్నమెంట్ లేకుకు నీకేం సంబంధము? ఆ లేకును గవర్నమెంట్ ప్రాపర్టీని అడ్డం పెట్టుకొని నువ్వు ఎట్లా అమ్మిస్తావు? ఆ పాండ్ లేక్ గవర్నమెంట్ది, ఐడియల్ లేకో బీడిఎల్ లేకో ఉంటాయి. ఆ లేక్ గవర్నమెంట్ లేకుని నువ్వు అడ్డం పెట్టుకొని దాని వ్యూ, దాని పక్కకు గార్డెను, దాని బ్యూటిఫికేషన్ కోసం మేము తీసుకున్నాం. ఆ వాసవి వాడు మొన్న చెప్పినట్టు కాళ్ళు మొక్కి ఇచ్చినట్ట గవర్నమెంట్ వాళ్ళకి డెవలప్ చేయండి రాని. మా బోట్ వాళ్ళకి ఇవ్వలేదు, మీకు చిన్న కాంట్రాక్టర్ మేస్త్రీలకు ఇవ్వాలి, మంచిగా చేస్తారు మీకన్నా పని డెవలప్మెంట్. నేను మీకు క్లియర్లీ చెప్పిన 40% ఆఫ్ హైరైజెస్ ఆర్ బిల్ట్ ఆన్ ప్రాబ్లమెటిక్ ల్యాండ్స్ అని చెప్పినా లేదా?
నేను 8 నెలలని చెప్తున్నా. హైడ్రా మొన్న వచ్చింది. అదిగాక ఇట్లా చేస్తుంటే ఆ రియల్ టాక్స్ వాడు దరిద్రుడు, వానికి ఏం పోయే కాలం వచ్చిందో లేమో. హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్ అని ఒక వీడియో వేసి వాడు దరిద్రం తయారైందంటే మీకు తెలుసో లేదో, ఆ 111 జియో ఏరియాలో ఆ రద్దు చేయంగానే ఒక మాస్టర్ ప్లాన్ వెళ్ళింది అని చెప్పారు. ఆ మాస్టర్ ప్లాన్ ప్రకారం ఎక్కడెక్కడ కాలువలు గీలువలు అన్నీ పోతే అవి విడిచి మిగతాది మాస్టర్ ప్లాన్లో భాగం. అది మాస్టర్ ప్లాన్ ఎక్కడ పోయింది? ఇప్పుడు 111 జియో ఏరియాలో మాస్టర్ ప్లాన్ ఎక్కడ పోయింది? ఎక్కడుంది మాస్టర్ ప్లాన్? ఈ రద్దయిన జియోని రద్దు ఎందుకు చేస్తున్నాడు రేవంత్ రెడ్డి? నేను 111 జియోలో కొనమనింది మీకు అందరికీ అంత. ఇప్పుడు 111 జియో ఏరియా మొత్తం రేట్లు పడిపోతాయి. హైడ్రా పరిధి 111 జియోకి విస్తరించింది అంటే అక్కడ కోకాపేట ఆప్షన్ తర్వాత ఉన్న ప్రైజెస్ మొత్తం జీరో అవుతాయి. అంటే కోకాపేట ఆప్షన్ కన్నా ముందు ఏం ప్రైజెస్ ఉన్నాయో 111 జియో ఏరియాలో మొత్తం ఆ ప్రైజెస్ వస్తాయి. బ్యూటిఫుల్ ల్యాండ్స్, మంచి ఒక అక్కడ నిబంధనల ప్రకారం ఒక చిన్న ఇల్లు కట్టుకొని ఒక కార్ మెయింటైన్ చేసినా మీరు ఇక్కడ 2-3 కోట్లు పెట్టి ఒక ఫ్లాట్ కొనే కన్నా అక్కడ ఒక 50 లక్షలు పెట్టి భూమి కొని అక్కడ ఒక మంచి కార్ మెయింటైన్ చేస్తే కూడా బ్యూటిఫుల్ లైఫ్ స్టైల్ మీద ఉంటుంది. రేపు ఆ పరిధి ఎట్లన్నా విస్తరిస్తుంది, అది నార్మల్గా మారుతుంది, లేదా రిస్ట్రిక్టెడ్ జోన్గా మారినా మీరు ఒక మంచి ఇల్లు కట్టుకొని అక్కడ ఉండొచ్చు. అది కాకుండా మీకు ఎక్స్ట్రా అనిపిస్తే ఆ భూమి అమ్మేయచ్చు కూడా. కానీ నేను క్లియర్గా చెప్పిన 300 గజాలు, 500, 1000 గజాలు, 1200 గజాలు లాంటి భూమిలే మీరు 111 జియో ఏరియాలో కొనాలి. దానికన్నా చిన్నవి కొనవద్దు. 100 గజాలు, 200 గజాలు కొనవద్దు. సేఫ్ అంటే 500 గజాల పైచిలుకు కొనండి. మీకు నాలాలు గీలాలు ఏమైనా వచ్చినా మీరు సేఫ్గా ఉంటారు. రెడ్ జోన్లో తప్ప, అంటే ఈ ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ దీనికి తాకి ఉన్న జోన్స్ తప్ప మీరు ఎక్కడైనా కొనవచ్చు. రెడ్ జోన్స్ తప్ప. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్కి బార్డర్ విలేజెస్ ఉన్నాయి, అవి కొనకండి. చేవెళ్ళ వికారాబాద్కి వెళ్ళిపోండి, చేవెళ్ళకి వెళ్ళిపోండి. అక్కడ 111 జియోలో చీప్ దొరుకుతాయి భూములు, కొనేసండి, ఏం పర్వాలేదు. నా హామీ ఇప్పుడు చీప్ అయిపోతాయి. ఇంకా అక్కడ ల్యాండ్స్ చాలా మంది 111 జియోలు ఎక్కడ కొనాలి సార్ అన్నారు కదా, ఇప్పుడు డెడ్ చీప్ అయిపోతే కొనేసి ఎవరు అడిగేటోళ్ళు లేడు. ఇప్పుడు 111 జియో మొత్తం భయపడ్డారు. హైదరాబాద్లోనే ప్లాట్లు సేల్ అవుతుంది. ఫస్ట్ జనాలు ఎక్కడ కుంటలు చెరువులు ఉన్నాయి చూసుకుంటున్నారు. ఇప్పుడు ఫస్ట్ ఏం చేస్తుండే, ప్రైమ్ ఏరియాలు చూస్తుండే. ఇప్పుడు అట్లా కాదు, కుంటలు ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి దానికి ఒక 2-3 కిలోమీటర్ల దూరమే కొంటారు. దాని 500 మీటర్లు, 1000 మీటర్ పరిధి ఉన్న ప్లాట్లు అమ్ముడుపో. మీరు అలాంటి ప్లాట్లపై కూడా కన్నేయండి. బఫర్ జోన్కి ఆనుకొని బయట ఉన్న ప్లాట్ల మీద కన్నేయండి, జడ్డు చీప్గా పోతాయి, అవి కొనేసేయండి, ఏం కాదు. ఇంకోటి కొత్త తంతు జరుగుతుంది. హైడ్రా ఒక చోట డెమోలేషన్ చేస్తుంటే ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎంటర్ అయింది. ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎందుకు ఎంటర్ అయింది చెప్పండి? బఫర్ జోన్లో లేనివి నార్మల్ మున్సిపల్ లిమిట్లో ఉన్న వయలేట్ చేసిన బిల్డింగ్ల దగ్గర వసూళ్లు చేయడానికి జిహెచ్ఎంసీ ఎంటర్ అయింది. హైడ్రాకు పోటీగా ఎంటర్ అయితే లేదు. హైడ్రా ముసుగులో జిహెచ్ఎంసీ ఎంటర్ అయ్యి నార్మల్ ఏరియాస్లో బిల్డింగ్ వయలేషన్స్ని పట్టుకొని వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేయడానికి జిహెచ్ఎంసీ ఎంటర్ అయింది. ఇప్పుడు చూడండి ఏం చేస్తారు. ఒకవైపు హైడ్రా నడుపుకొని వస్తే జిహెచ్ఎంసీ లోపల నుంచి పోయి హైడ్రాని పిలుస్తాం అని చెప్పి వీళ్ళు వసూలు చేస్తారు. ఇప్పుడు జిహెచ్ఎంసీ మేజర్ పని అదే. ఇప్పుడు సడన్గా జిహెచ్ఎంసీ ఎందుకు మేల్కొంది ఇట్లా అనుకుంటా? ఇన్ని రోజులు అదే పని చేయొచ్చు కదా. విజయలక్ష్మి మోస్ట్ కరప్ట్ లేడీ వరల్డ్, ఆమె కేశవరావు కూతురు, మోస్ట్ కరప్ట్ లేడీ, సెన్సిటివిటీ లేని లేడీ. ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎంటర్ అయ్యి యావత్ హైదరాబాద్ లిమిట్స్లో ఉన్న బిల్డింగ్ల దగ్గర అంతా వసూలు చేస్తుంది.
మామూలు కాదు, కోట్ల కోట్లు వేల కోట్లు వసూలు చేస్తారు. ఇది జిహెచ్ఎంసీకి పోదు, జేబులో పోతాయి. హైడ్రా అంటే ఎఫ్టిఎల్ పరిధిలో లేదా బఫర్ జోన్లో స్టార్ట్ అయ్యి ఇల్లీగల్ ల్యాండ్స్పై కన్నేసి పడగొడుతుంటే జిహెచ్ఎంసీ నార్మల్ ల్యాండ్స్లో హైడ్రా భయం చూపించి ఇప్పుడు చాలా పెద్ద కమర్షియల్ ప్రాపర్టీస్, పెద్ద పెద్ద వెంచర్లు వీళ్ళ దగ్గర మొత్తం వసూలే. ఎక్కడెక్కడ బఫర్ జోన్లో అప్రూవల్ ఇచ్చిన చోట కూడా వసూలు చేస్తారు. లేదా బఫర్ జోన్లో మొత్తం వెంచర్ తీసేయండి అని భయపెట్టి వసూలు చేస్తారు. కమర్షియల్ బిల్డింగ్స్ ఒక 1/2 మీటర్ డీవియేషన్ అయినా వసూలు చేస్తారు. వందలాది ఫ్లోర్లు అప్రూవల్ కోసం, అంటే రెగ్యులరైజ్ చేయడానికి అప్రూవల్ ఇస్తారు కదా, అట్లా అప్రూవల్ చేసిన ఫ్లోర్లను కూడా దగ్గర కూడా వసూలు చేస్తారు. ఇప్పుడు హైదరాబాదులో అంటే బ్యాడ్ టైం నడుస్తుంది. హైదరాబాద్కి జరిగేది గుడ్ థింగ్, బట్ లాస్ట్ గవర్నమెంట్ చేసిన అక్రమాలను సక్రమం చేయడానికి ఈ చర్యల వల్ల హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతింటుంది. మహేశ్వరంలో 14 మొత్తం నియర్లీ 24 దాకా ఉన్నాయి. ఈ ముచ్చర్ల మహేశ్వరం కాదు, 24, 26 సంథింగ్ ఉన్నాయి, చిన్నవి పెద్దవి కాదు. మరి మహేశ్వరంలో మీరు ప్లాట్లు కొనేటప్పుడు తప్పకుండా ఒక 30 ఏళ్ల క్రితం పోయి అక్కడ చెరువు విస్తీర్ణం చూడండి, గ్రామ రికార్డులు చూడకండి, టోటల్ హెచ్ఎండిఏ రికార్డ్స్లో పరిశీలించండి. 30 ఏళ్ల రికార్డు చేయండి ఆ చెరువుది. దాని పరిధిలో లోపల 30-40 ఇయర్స్ రికార్డు తీసి 40 ఇయర్స్ బ్యాక్ ఒక చెరువు ఎట్లుండే అది చూసుకొని మీరు లేఅవుట్లలో ప్లాట్లు కొనండి. మహేశ్వరంలో కూడా 12 చెరువులు ఉన్నాయి. ఓన్లీ మహేశ్వరం 12-14 ఉన్నాయి. పుట్టి మహేశ్వరం జోన్లో ఎన్ని ప్లాట్లు అమ్మేసి ఉంటాడు. ఇప్పుడు అవన్నీ ఇల్లీగలే. ఇప్పుడు రిస్క్లెస్ రియల్ ఎస్టేట్ చూడండి వాడు. కుంట చెరువు, ఆ చెరువు లోపల కట్టేసి దాన్ని విల్లా ప్లాట్స్ అని చెప్పి, వీకెండ్ ప్లాట్స్ అని చెప్పి 9 లక్షలకు అమ్మేసి బద్మాష్ సౌరవ్ ఆయన పేరు. నేను బద్నాం చేయడం కాదు, ఇప్పటి పని చేస్తాడు. ఆ రియల్ టాక్స్ వాడు హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్ అట. ఎంత ఘోరంగా ఉందంటే హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్. ఫారెస్ట్ ల్యాండ్ ఒక చోట, కమర్షియల్ డెవలప్మెంట్ ఒక చోట. మీరెవరు? ఒక ల్యాండ్ని ఒక విధంగా వాడుకోవాలని చెప్పడానికి మీరెవరు? కోర్టుల కేసేస్తే కొట్టేస్తారు మాస్టర్ ప్లాన్. నీవు ఇక్కడనే రెసిడెన్షియల్ జోన్ ఉండాలని నీవు శాసించడానికి నీవెవరు? గేమింగ్ రిక్రియేషన్ ఏరియా ఇక్కడనే ఉండాలని నీవు శాసించడానికి నీవెవరు? హక్కు లేదు గవర్నమెంట్కి. ఓన్లీ వాటర్ బాడీస్ ఉన్న చోట మీకు హక్కు ఉంది. ఫారెస్ట్ ల్యాండ్స్, వాటర్ బాడీస్ తప్ప మీకు ప్రైవేట్ ల్యాండ్స్లో ఎక్కడెక్కడ ఏదైనా డెవలప్ చేయాలనే హక్కు హెచ్ఎండిఏకి లేదు. కోర్టుల కేసేస్తే కొట్టేస్తారు. ఇది మాస్టర్ ప్లాన్ వీళ్ళది. ఈ సన్నాసులు దాన్ని ప్రచారం చేస్తారు. ఎక్సలెంట్ ఇన్ఫర్మేషన్ అంటారు కింద జనాలు కామెంట్ బాక్స్లో. ఈ సన్నాసులకు తెలియదా, కొట్టేస్తారు. మాస్టర్ ప్లాన్ మీ ఇష్టమైనట్టు చేయొద్దు. ఇక్కడ ఫారెస్ట్ ల్యాండ్ మొత్తం హైదరాబాద్ మొత్తం విస్తరించింది ఫారెస్ట్ ల్యాండ్. దాన్ని నువ్వు బైఫర్కేట్ చేసి ఇదే ఫారెస్ట్ ల్యాండ్ అని చెప్తావు అంటే ఆ ఏరియాలో ఇంకా పెరగవు ల్యాండ్ రేట్స్. కమర్షియల్ జోన్ అని ఇక్కడ చెప్పినావు కదా, అక్కడనే పెరుగుతాయి. ఇది ఒక కుట్ర. ఇది లీక్ ఎట్లా అయింది? హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్ లీక్ ఎట్లా అయింది? క్యాబినెట్ అప్రూవల్ లేకుండా. అసలు ఎవడే చేసండి హెచ్ఎండిఏ అప్రూవల్? మాస్టర్ ప్లాన్ ఎవడేసాడు? వానికి ఏం హక్కు ఉంది? లీగల్ ఒపీనియన్ ఏముంది? ఇప్పుడు మహేశ్వరం, ముచ్చెర్ల, ఫార్మాసిటీ దగ్గర పెద్ద ఇది కడతా అన్నాం సిటీ. మళ్ళీ 24 చెరువులు ఉన్నాయి. ఏం చేస్తావు? 24 లేక్స్ ఉన్నాయి. దాని పరిస్థితి ఏంటి? అందరు గమనించాలి. నేను వార్నింగ్ ఇస్తున్నా. మహేశ్వరంలో ఇన్వెస్ట్ చేస్తాడు, చాలా జాగ్రత్తగా ఇన్వెస్ట్ చేయాలి. ముచ్చెర్ల, మహేశ్వరం కలిసి 24 పైచిలకు ఉన్నాయి.
ఇంకా నాకు పెద్ద ఐడియా లేదు. 24 అయితే ఖచ్చితంగా ఉంది. మరి దీని పరిస్థితి ఏమి? దీని బఫర్ జోన్స్ ఎఫ్టీఎల్ పరిధి ఏమి? 30 ఏళ్ళ 40 ఏళ్ళ రికార్డులు తీయాలనా లేదా? ఆ వెంచర్ల పరిస్థితి ఏమి? అమ్మినోని పరిస్థితి ఏమి? కొన్నోని పరిస్థితి ఏమి? ఫ్యూచర్ సిటీ అంటే ఈ చెరువుల పోను ఫ్యూచర్ సిటీ ఎంత మిగులుతుంది? ఈ వాటర్ బాడీస్ పొల్యూట్ కాకుండా ఎట్లా చూసుకుంటారు? దాని పరిధి ఏమి? లేఅవుట్లో ఆల్రెడీ పెట్టేసిండ్రు, అమ్మేసిండ్రు, దాని పరిస్థితి ఏమి? దయచేసి అందరూ ఆలోచించాలి. నెక్స్ట్ వెస్ట్ హైదరాబాద్ మీద పడతారండి, అలర్ట్గా ఉండండి. వెస్ట్ హైదరాబాద్పై పడ్డారు అంటే టోటల్ రియల్ ఎస్టేట్ 122, నేను చెప్పిన కదా 150% పడిపోతుంది. కూల్గా ఉండండి. ఎప్పుడు కన్నేసించండి. 111 జియో ఏరియాస్పై కన్నేసించండి. మహేశ్వరం బఫర్ జోన్స్పై కన్నేసించండి. అది కాకుండా ఈ మన నల్గొండ హైవేపై డెడ్ చీప్ అయితే అది కన్నేసించండి. అది కాకుండా మన దమ్మాయిగూడ వైపు డెడ్ చీప్ ఉన్నాయి ప్రాపర్టీస్. ఎవరైనా మాకు ఇంకా లాభం లేదు అనుకుంటే దమ్మాయిగూడ అవతల పండి మీకు డెడ్ చీప్ దొరుకుతున్నాయి ప్రాపర్టీస్, దానిపై కన్నేసించండి. అది కాకుండా షామీర్పేట దగ్గర పెద్ద పెద్ద 600, 1000 గజాల బిట్లు చూసుకోండి, అక్కడ ఇన్వెస్ట్ చేయండి. ఎక్సెప్ట్ లేక్ పరిధి కాకుండా లేక్ బయట ఉన్న పరిధి, మీరు షామీర్పేట లేక్ దగ్గర చుట్టుముట్టు కూడా ఇప్పుడు హైడ్రా చాలా బిల్డింగ్స్ ఉన్నాయి. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇది లా యూనివర్సిటీ ఉంది. షామీర్పేట్ బఫర్ జోన్లో లా యూనివర్సిటీ కట్టింది. దయచేసి ఇవన్నీ ఒకసారి చూసుకోండి. ఫస్ట్ ఇప్పుడు హైదరాబాద్లో చూడవలసింది, చెక్ చేయవలసింది, మీరు తీసుకోబోయే ఏరియాలో లేక్స్ ఏమైనా ఉన్నాయా? చిన్న పాండ్ ఉన్న జాగ్రత్త. పాండును మూసేసి ఏదో 60 ఏళ్ల క్రితం కూడా కట్టేసి ఉంటాడు, కానీ పాత మ్యాప్లో ఆ పాండ్ ఉంటుంది. ఇప్పుడు ఆ పాండ్ మీద మీరు ఉన్న కన్స్ట్రక్షన్ కూడా పడేసే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. అట్లీస్ట్ వసూలు చేసే ఛాన్స్ కూడా ఎక్కువ ఉన్నాయి. మీరు 60 ఏళ్ల క్రితం బిల్డింగ్ కట్టినా అదొక పాండ్ చిన్న కుంట పై ఉన్న అది పడేసే ఛాన్సెస్ ఉన్నాయి, లేదా మీ దగ్గర మస్తు వసూలు చేస్తారు. మంచి లాయర్ని ఎతికి పెట్టుకోండి. ఏదైనా ఇట్లా అలజడి జరగగానే కేసులు వేయండి. ఇప్పుడు యాంటీ కరప్షన్ బ్యూరో నంబర్ తీసి పెట్టుకోండి. ఎవడైనా ఇటువంటి కాల్ చేసిందంటే వాడి మీద కేసు వేసి పట్టియండి. ఎస్పెషల్లీ జిహెచ్ఎంసీలో ఇప్పుడు మొత్తం వసూళ్ల పర్వం స్టార్ట్ అవుతుంది. అందరూ అలర్ట్ అయిపోండి. జాగ్రత్తగా ప్లాట్లు విల్లాల మీద ఇన్వెస్ట్. ఇప్పుడు చూడండి, విల్లాలు కొట్టుపారేస్తారు, రోజు మొత్తం కొట్టుపారేస్తారు. ఎవడైనా ఊహించిండా ఇట్లా జరుగుతుందని? నేను చెప్తానే ఉన్నా, ఇవన్నీ 2 నంబర్ ప్రాపర్టీలు, దానిపై కన్స్ట్రక్షన్ ఛార్జెస్ చాలా తక్కువ. టోటల్ ల్యాండ్ కన్స్ట్రక్షన్ ఛార్జెస్పై 200% మార్జిన్ పెట్టుకొని అమ్మేస్తున్నారు అని. ఇవాళ అదే జరుగుతుందా లేదా? దయచేసి హైదరాబాద్ చుట్టుముట్టు 4 ఇయర్స్ 3 ఇయర్స్ వరకు చాలా జాగ్రత్తగా ఉండండి. చాలా క్షుణ్ణంగా పరిశీలించి మరీ కొనండి. రిస్క్ కూడా బఫర్ జోన్స్ బయట తీసుకోండి. పాత లేఅవుట్లు, పాత దీనిపై ఈ కుంటలు, నాలలు ఎక్కడెక్కడ ఉన్నాయో చూసుకొని మీ ఈఎంఐ స్టార్ట్ చేయండి. కానీ అడ్డగోలుగా మీకు ఒక పెద్ద లేఅవుట్ చూపిస్తే దానిపై ఇన్వెస్ట్ చేస్తే భంగపాటు తప్పదు. అంటే నష్టాలు లక్షల కోట్లలో ఉంటాయి అని తెలియజేస్తూ, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే కాకుండా నా అమెజాన్ లింక్స్ కమెంట్ బాక్స్లో మరియు డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీకు అనుకూలంగా ఉంటే ఆ వస్తువులు కొంటే నాకు మార్జిన్ వస్తుంది. ఈ ఛానల్ని సస్టైన్ చేయడానికి లేదా ముందు నడిపేయడానికి ఆ డబ్బులు తోడ్పడతాయి అని చెప్తూ నమస్కారం.